అందరికీ నమస్కారం. మీ నర్సరీ ఛానల్ అందూరు జోగిపేట మున్సిపల్ పరిధిలోని జోగిపేట పట్టణం చెందిన 2వ వార్డు మాజీ కౌన్సిలర్ లక్ష్మణ గారికి నమస్కారం చేస్తున్నాం. మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా కీలక పాత్ర మీ ఆశీర్వాదం మళ్ళా ఇవ్వబడి మీరు ఆల్రెడీ ప్రచారం చేయడం మేము కూడా చూసినాం. ఇక్కడ ప్రజలు కూడా అడిగితే లచ్చన్న చెప్తే మేము లచ్చన్న ఎక్కడ ఉంటే మేము ఎక్కడ పోలేదు. అసలు ఆ సందర్భం ఎందుకు చూస్తున్నారు? ముఖ్యంగా నర్సన్న ముచ్చట్లకు స్వాగతం, ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఏదైతే సుదీర్ఘంగా 2000 కోట్ల నుండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి వ్యక్తి నేను. మరియు నాకైతే ఉద్యమంలో పనిచేసిన ఒక అనుభవం మరియు 2014లో ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో అప్పుడు స్టార్ట్ అయింది. నేను ప్రజాప్రతినిధిగా మొట్టమొదటిగా 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నిక కావడం జరిగింది. ఇప్పుడు మా సతీమణి 18లో 19లో 20లో ఎన్నిక కాబడింది. అది నా 2వ వార్డు ప్రజలు మా మీద చూపిస్తున్న అభిమానం. ఎందుకంటే మనము ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలకు వచ్చిన అదేవిధంగా ముందుకెళ్తున్నాం. ఏదో ప్రజలకు అది కాదు, మా సొంత బిజినెస్ చూసుకుంటూ ముందడికి వెళ్ళిన సందర్భాలు. ఇప్పుడు నేను ఎప్పుడైనా సరే ఏదో కౌన్సిలర్ అయ్యి అలా సంపాదించాలనేది ఉద్దేశంతో పనిచేస్తలేను, సేవ చేయడానికే పనిచేసిన. కాలక్రమేణా మన పెద్దలు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారు మమ్మల్ని వాళ్ళు గెలిచిన తర్వాత, మినిస్టర్ అయిన తర్వాత ఎంపీ ఎలక్షన్లో మమ్మల్ని మీరు వర్కర్ ఉన్నారు మా పార్టీలోకి రండి అని ఆహ్వానించడం జరిగింది. మేము కూడా వాళ్ళ ఆహ్వానం మేరకు ఖచ్చితంగా ఏదైతే ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అందరం కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా పనిచేయాలనే ఉద్దేశంతో మినిస్టర్ గారు కూడా పిలవడం జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరియు ఇవాళైతే మనం అందరూ నియోజకవర్గంలో మనం చూస్తూ ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా ఎప్పుడైతే స్వతంత్రం వచ్చేసరికి ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు ముందుకు సాగుతూ ఉన్నాయి. మనం చూసినాం. సార్ గారి ఆకాంక్ష ఒకటే ఉన్నది, జోగిపేటను ఎక్కడో ఉన్న నారాయణగేడు ఎంతో డెవలప్ అవుతుంది, ఎన్నో ప్రాంతాలు డెవలప్ అవుతున్నాయి. వాళ్ళ ఏదైతే సిద్దిపేట సిరిసిల్ల గజ్వేలు టీఆర్ఎస్ హయాంలో వాళ్ళు ప్రాతినిధ్యం వహించింది కాబట్టి అగ్రనేతలు వాళ్ళ అభివృద్ధి చెందినాయి. నా జోగిపేట ఎందుకు అభివృద్ధి కావద్దనే ఉద్దేశంతో ఈసారి చాలా అభివృద్ధి కార్యక్రమాలు, ఈ నర్సింగ్ కాలేజ్ అయితేనేమి, మోడల్ ఏదైతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితేనేమి, ఈ అజ్జమారి రోడ్డు పెద్దగా చేసి మనకు అక్కడ కన్వీటి ఏదైతే నది మీద బ్రిడ్జి మధ్య నిర్మించి ఇక్కడ సౌకర్యార్థం, జోగిపేట సౌకర్యార్థం బిజినెస్లు బాగుపడాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో జోగిపేట బాగుపడాలనే ఒక పెద్ద అమౌంట్ను కేటాయించి ఇప్పుడు ఆ పనులు జరుగుతూ ఉన్నాయి. మరియు ఇక్కడ నిన్న మొన్న ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ అయింది. ఆ ఫ్యాక్టరీలో ఉపాధి పొందడానికి మా శివారు ప్రాంతమే అది కాబట్టి మా వాళ్ళకు, మా ఆడపడుచులకు, మాకు కొద్దిగా ఉపాధి ఉంటుంది. అదొక ప్లస్ పాయింట్. మళ్ళీ ఇంకా మన ఫ్యాక్టరీలతో ఇన్వాల్వ్ ఇంకా 500కు వేస్తూ సార్ సహకరిస్తాను. సార్ అయితే ప్రజలకు సేవ చేసుకుంటాం. మీకు గతంలో కూడా నేను చెప్పిన, మీ ఇంటర్వ్యూలలో కూడా చెప్పిన, పెద్దలు గౌరవనీయులు మన దామోదర్ రాజనరసింహ మినిస్టర్ గారు ఆదేశానుసారం నేను సుదీర్ఘంగా 2 సార్లు సిట్టింగ్ కౌన్సిలర్ అయినా కూడా ఒక అవకాశం మన దగ్గర రాజశేఖర్ అనేటి ఆయన ఉన్నాడు, ఆయనకు అవకాశం ఇద్దాం. మరి ఏమంటాం లక్ష్మణ్ అంటే, మీ మాట శిరస వహిస్తా సార్ అని చెప్పేసి, మీరు ఏ పదవి ఇచ్చినా ఇవ్వకున్నా మీలాంటి అభివృద్ధి ప్రదాత మాకు అవసరం, మేము మీ ఏమడి ఉంటాం, మేము ఎక్కడమో. ఇంకోటి నాకు 2 బాధ్యతలు వచ్చాయి. 2వ 3వ వార్డును ఖచ్చితంగా మనం గెలవాలి అని చెప్తే ఆదేశానుసారం నేను నా శాయశక్తుల, నా ప్రజాభిమానం ఉంది కావున ప్రజల వద్దకు వెళ్ళిన అతనైనా నేనైనా ఒక్కటైనా చెప్పి ముందడు తీసుకెళ్ళి గెలుపుకు కృషి చేసిన. అది పెద్దలు ఆశీర్వాదంతో నేను పనిచేసిన. ఇప్పటికి కూడా అభివృద్ధి ప్రదాత ఉన్నాడు. ఆ అభివృద్ధి ప్రదాత ఏం చెప్పినా శిరస వేయించుకుంటూ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. నా ప్రాంతము, నా వార్డు, అందరూ నాకు ముఖ్యం కాబట్టి వాళ్ళ అభివృద్ధి కోసం నేను పనిచేయడానికి, నేను పదవులు ఉన్నా లేకున్నా ఎటువంటి సాయం వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నా. మరియు ఆపద కాలంలో మనుషులు ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు మనం ముందట ఉంటేనే
మనం గ్రహిస్తారు. అటువంటి ఆలోచన నాకు ఉంది కాబట్టి నాకు ప్రజలు ఎప్పుడైనా నన్ను ఆదరిస్తారని నేను నాకు ఉన్నది. మీ సర్వేలో కూడా అదే తెలియదు. ఓకేనా కరెక్ట్ వాస్తవమే. అయితే ఇంకోటి ఇప్పుడు మనం జరిగిన ఎలక్షన్లో అసలు యాక్చువల్గా మున్సిపల్ ఎలక్షన్ అంటే చాలా కీలకమైన ఎలక్షన్. ఈ ఎలక్షన్లో ఓవరాల్గా నడిచిన ఎలక్షన్ వాస్తవానికి సర్వే రిపోర్ట్లు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓవరాల్ అని చెప్పి మళ్ళీ ఇంకోటి బీజేపీ కూడా సెకండ్ థర్డ్ విషయంలో అనే అంచనాలు వస్తాయి. ఇలాంటి అంచనాలలో ఊహించలేని విధంగా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కైవసం చేసుకుంది. 14 సంవత్సరాల కైవసం చేసుకుంది. కాబట్టి మేము వాళ్ళు కీలకంగా రెండో వార్డులో మాజీ కోర్సులో కలిసాయి. అదేవిధంగా మేము ఇక్కడ సమావేశించినప్పుడు పబ్లిక్ ఏం చెప్పిందంటే పిట్ల లక్ష్మణ్ ఎక్కడ చెప్తే కలిస్తారు, లక్ష్మణ్ ఎక్కడ చెప్తే కలిస్తారు, కొంతమంది యువకులు మహిళ ఆయన చెప్తే ఎక్కడ చెప్తే కలిస్తారు. అంటే ఎందుకు అసలు అసలు అది రావాలంటే మనిషికి ఏదైనా గుర్తింపు ఉండాలి. అలాంటి గుర్తింపు అంటే మీకు వచ్చిందని మేము అనుకున్నాం. అంటే అలాంటి టాప్ రావడం ఒకటి. మనం రెండో ఇక్కడ మినిస్టర్ రాష్ట్ర వైరావేశం వాళ్ళు వచ్చిన ప్రజలు హామీ కూడా ఉంది. ఈ వాళ్ళు అభివృద్ధి చేస్తా, మీరు పక్కన మా క్యాండిడేట్ గెలిపించాలి అని ఆయన గెలిపించమని చెప్పాడు. ఏమి ఇక్కడ చూసినా ఈ క్యాండిడేట్ పోటీ అని చెప్పాడు. కానీ అభివృద్ధి చేస్తారు కాబట్టి మీరు ప్రచారంలో కీలక పాత్ర. కాబట్టి ఏ విధంగా మనము ప్రజలలో ఏదైనా ఎప్పుడైనా సరే నేను ప్రజాసేవకు ముందుంటా. ప్రతి విషయంలోనైనా సరే నేను ఫోన్లో స్పందిస్తా. ఏ విషయమైనా సరే నాతో అయినంత పూర్తికి మ్యాక్సిమంగా మన పరిధిలో నాతో అయినంత పూర్తికి పనిచేస్తా. అది ప్రజల నమ్మకము ఏర్పడేది కావున మన మీద నమ్మకంతో వాళ్ళు ఒకటే అన్నారు, నువ్వు ఇండిపెండెంట్ వేసినా మీరు గెలిపిస్తుంటే మీరు ఎందుకు వెళ్ళావు అంటే నేను ఒకటే చెప్పిన గెలిపిస్తుంటే అంటే నేను అన్న ఒకటే, ఎప్పటికి అవకాశాలు నాకు వస్తాయి. ఒకరు ఇంకొకరికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సార్ గారు ఆదేశాల మేరకు మినిస్టర్ గారి ఆదేశాల మేరకు మన యువకునికి మనకి రాజశేఖర్కి అవకాశం ఇవ్వడం జరిగింది. మరియు మనం చేసిన పని ప్రజలను నాకు అదే ఆనందం అనిపించేది. నేను గెలవకున్నా నాకు ఏంటంటే నా ప్రజలు నా ఎవరున్నారు, నా మాటలు చూసా చెప్పకుండా పాటించి మా అభ్యర్థి విజయానికి కృషి చేసారు. వాళ్ళకు నేను ఎప్పటికీ సదా నా జీవితాంలో రుణపడుంటా. వాళ్ళకు పాదాభివందనం చేసినా తప్పు లేదని నేను కోరుకుంటున్నాను. అది వాస్తవానికి గెలవదేవా నువ్వు గెలిచినావు అంటే మా నువ్వు గెలిచినా అంటే మీరు ప్రచారం చేయడం ఒకటి. సరే క్యాండిడేట్ కూడా ఉంటుంది, క్యాండిడేట్ కూడా చూసి ఓట్లు వేస్తారు. క్యాండిడేట్ పరంగా మీ పరంగా మినిస్టర్ అంటే ఈ మూడు అంటే బ్రహ్మ విష్ణు ఆ విధంగా మూడు ఒక కీలకమైన వార్డు. కాబట్టి ఈ రెండో వార్డులో చాలా కీలకమైన మీకు తెలుసు. ఆల్రెడీ మేము చూసినాము బీఆర్ఎస్ కాంగ్రెస్ అంతా ఓవరాల్ నడిచినట్టు పబ్లిక్లో కూడా ఎక్కడ చెప్పలేకపోయింది పబ్లిక్లో. అంటే ఏంటంటే అదొకటి ఫిక్స్ అయిపోయింది. లక్ష్మణ్ తెలుసుకున్నాం ఒకటి ఫిక్స్ అయిపోయింది. ఇంకోటి మినిస్టర్ రావడంతో ఇంకొక ప్రెస్ పెట్టింది. మినిస్టర్ రావడంలో ఎట్లా ప్రెస్ పెట్టిందంటే మనకు ముందు ప్రభుత్వం రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పార్టీ ఉన్నంతసేపు ఇక్కడ మనకు పని కావాలంటే ఎవరు ఉన్నారు, ఎమ్మెల్యే అంటే మినిస్టర్ ఆయన స్థాయిలో ఉన్నప్పుడు మనం అభివృద్ధి చేసుకోవచ్చు. సరే ఎవరు చేయకుండా నచ్చని అడుగుతాం, మున్సిపల్ అభివృద్ధి చేయకుండా నచ్చని అడుగుతాం అనే రకంగా మీ అభిమానులు మీ ఓటర్లు ఈ శేఖరణ గారికి సపోర్ట్ చేసినట్టు కనిపిస్తుంది. వాస్తవమే. ఇంకొకటి సార్ గారు కూడా ఏం చేసిందంటే ఫస్ట్ మేము ప్రచారం చేసినాక మాకు ఒకరోజు టైం ఇవ్వాలని మేము కోరుకున్నాం. సార్లు వస్తే తప్పకుండా అని మాకు లాస్ట్ టైం ఇచ్చాడు. టైం ఇచ్చేసి మేము ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళతోని మహిళలతోని వాళ్ళ సరిగ్గా కూర్చొని ప్రతి విని ఆరోగ్య సమస్యలు అయితే అప్పటికప్పుడు తీర్చేసిండు. ఒక ఆమె చావు బతుకులు ఉంటే ఆమెకి ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ నడిపిస్తూ ఉన్నాడు. సార్ది అంటే చాలా దయాగుణం. వాస్తవానికి ఇటువంటి మినిస్టర్ ఎవరికి దొరకడు. ఆయన దగ్గరుండి కొన్ని ట్రీట్మెంట్లు ఫోన్ల మీద, ఎందుకంటే ఒక వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన చెప్తే నడుస్తుంది కాబట్టి 100% మన నియోజకవర్గ ప్రజలకు కానీ మన జోగిపేటలకు ఇప్పటికి కూడా హెల్ప్ డెస్క్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇచ్చాడు. ఏదైనా సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యలు ఉంటే నా దగ్గర తీసుకురండి, మనతో ఆయన ఫస్ట్ చేపిద్దాం. ఇక లేకపోతే రిఫర్ తర్వాత చేద్దాం. సంగారెడ్డి అయిపోతే మా ద్వారా వస్తే మేము అన్నీ చేపిద్దాం. ఎందుకంటే ఈ ఆరోగ్యాలలో ఒట్టిగా కార్పొరేట్ హాస్పిటల్లో పోయి డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళ వ్యాధులు తగ్గక ఇబ్బంది పడుతున్నారు. నా ప్రజలు అట్లా ఇబ్బంది పడవద్దు అని అప్పటికప్పుడు హామీలు ఇచ్చి వాళ్ళను మనసు గెలుచుకున్నాడు.
మరియు ఎక్కడైనా ఏం సమస్యలు ఉందో అడిగి తెలుసుకున్నాడు, అన్నీ సేకరించుకున్నాడు. ఇక్కడ ఉపాధి కోసం కూడా అడిగిన మహిళలు అడిగితే ఉపాధి అడిగితే ఇక్కడ కంపెనీ అవుతుంది, మాకు ఫస్ట్ ప్రియారిటీ అని 100% ఇస్తా, అయినంత పూర్తికి పని చేస్తాం. ఏది ఉన్నా ఎక్కడ ఉన్న మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ ఒకటి ఏర్పాటు చేస్తాం. ఇక్కడ వాళ్ళకు కొన్ని రకాలుగా స్కిల్ డెవలప్మెంట్ అయితే ఏదైనా ఉపాధి దొరుకుతుంది, ఉపాధి పెట్టుకోవచ్చు, నేను అన్ని విధాలు వస్తాయి అని చెప్పేసి హామీ ఇచ్చాడు. ఇక్కడ గ్రేవ్ యార్డ్ ప్రాబ్లం ఉండే, సారు డైరెక్ట్ దొరకపోయి బుడగ జాగాలు ఒకటి ఒడ్డెర గ్రేవ్ యార్డ్ ఆ రెండు చూపెట్టాం, వీటిని పరిష్కరించాలి సార్ అని చెప్తే ఒడ్డెర దానికి కంపౌండ్ వాళ్ళు చేపిద్దామన్నాడు. ఇది ఏదో ల్యాండ్ ఇష్యూ ఉంటే పరిష్కారం చేసేసి అది కూడా అన్ని డెవలప్మెంట్కి ఒకటే సమస్యలు చూపెట్టాము. మాకు ఇంకొకటి అక్కడ ఒకటి హాల్ కావాలను ఈ పూసల సంఘంలో కూడా చెప్పిన బ్యాలెన్స్ వరకు ఉంది సార్ అంటే వెంబడే చెప్పేశాడు. ఇప్పుడు అదే క్రమంలో నిన్న ఒక చిన్న మీటింగ్ జరిగింది మాకు. ఏదైనా నేను మొన్న ఇచ్చిన హామీలను మనం పూజ తప్పకుండా పాటించాలి. మీరు వాడపోయి ఏమైతే ఎవరికి హామీలు ఇచ్చారో ఏమేమి ఉన్నాయో జాగా లేని వాళ్ళకు, ఇల్లు లేని వాళ్ళకు అవన్నీ అప్లికేషన్ సేకరించండి, అందరికి ఇద్దాం. మ్యాక్సిమం మనదేమో చూపిద్దాం, మన మార్కెట్లో చూపిద్దాం. నేను డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నా, మీరు పనిచేయండి. మీరు పని చేయకపోతే నేనే డైరెక్ట్ దిగవలసి వస్తానే గట్టిగా మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మేము అట్లా ఏం లేదు సార్, మేము పని చేస్తాం, మీకు రిపోర్ట్ ఇస్తాం, ఏది ఉన్నా మీరు చేయాలని మేము సార్ ఏంటంటే ఇవన్నీ తీసుకుపోయి ఏదైతే నిధులు కావాలి కదా, ఏదైనా ఉంటాయి ప్రాబ్లమ్స్, ఆ నిధులను ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయి పెట్టేసి ఆ నిధులను విడుదల చేసుకొని డెవలప్ చేద్దామని చూస్తున్నాడు. మళ్ళీ నా పేరు చిరస్థాయికి ఉండాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న సేవా దృక్పథం కలిగిన వ్యక్తి మన దామోదర రాజనరసింహ గారు. వాళ్ళ ఆధ్వర్యంలో మేము నడవడం మాకు సంతోషకరంగా ఉంది. నేనైతే ఇవాళ నాకు ఎంత సంతోషంగా ఉందంటే నేనేంటంటే నేను సీటు త్యాగం చేసినా నాకు సంతోషంగా ఉన్నది. ఎందుకంటే నేను అంత పెద్ద పోస్టునైనా నా పక్కకు ఉన్నాడు, నాకు ఆ కౌన్సిలర్తోనే నాకు అదొక చిన్న పదవి. పెద్ద మనిషి నా దగ్గర కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి నేను ఆధ్వర్యంలోనే నడుస్తా. ఆయన ఏది ఆదేశం ఇచ్చినా నడుస్తా. ఇదే రకంగా నా ప్రాంతం బాగుపడాలని కోరుకుంటాను. నేను ఇంతకు మీద ఇంటర్వ్యూ చేసినాం సార్. అప్పుడు నేను మీకు అడిగిన అంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మీరు ఉంటారా ఉన్నారా అంటే మీరు ఒక మాట చెప్పిన, టికెట్ ఇచ్చినా పని చేస్తారు, టికెట్ ఇవ్వకపోతే ఎవరైనా సపోర్ట్ చేయమంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అదే మాట మీరు సపోర్ట్ చేసి మన కాంగ్రెస్ సభ్యులు గెలుచుకున్నాం, అది గ్రేట్. అది నేను దాంట్లో నేను ఒప్పుడు బాధ్యతనే చేసిన. మీరు చెప్పదా, మేము చెప్తాను అది బాధ్యత. ఆల్రెడీ మేము తీసినాము, మీతో ఇంటర్వ్యూ చేసినాము కాబట్టి ఆ సందర్భం వచ్చినప్పుడు మేము అడిగినాము, అన్న మరి మున్సిపల్ ఎలక్షన్ రాబోతున్నాయి, మరి మున్సిపల్ ఎలక్షన్లో మీరు పోటీ చేస్తున్నారు అని చెప్పి మరి వాస్తవం అంటే సరే అధిష్టానం మేరకు ఏది వస్తే దానికి నేను అనుకూలంగా ఉంటానని చెప్పి ఒకసారి ఫస్ట్ మీరు చేస్తామని చెప్పారు. నాకు అవకాశం ఇవ్వాలి కంపల్సరీ అని చెప్పి అడిగినాను. కానీ ఇవ్వని పరిస్థితుల్లో ఏం చేస్తారని అంటే 100% దానికి అనుకూలంగా కట్టుబడి ఉంటారని చెప్పారు. ఆ కట్టుబడి ఉండి ఈరోజు శేఖర్ గెలుచుకున్నారంటే గ్రేట్ అయ్యారు. అది మా అంచనా ఉంటుంది. అందుకే ఇంటర్వ్యూ రావడం జరిగింది. ఎందుకంటే వాస్తవానికి ఎవరైనా నా స్థానం పోతుందంటే మీరు వదిలిపెట్టుకోవచ్చు. సరే స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు, లేకపోతే ఇంకొక పార్టీలు కావచ్చు, ఈ విధంగా వేసిన కూడా మనం చెప్పేట మన దగ్గర ఎలక్షన్ చూస్తున్నాం. ఉదాహరణ పేరు మన దగ్గర ఎలక్షన్ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి అలా నువ్వు ఇండిపెండెంట్ చేసినా ఈరోజు నువ్వు బ్రహ్మాండం పట్టేటోడివి నాకు తెలిసి ఆల్రెడీ రిపోర్ట్ మాకు ఉన్నది కాబట్టి చెప్తున్నాం. కాబట్టి ఆ విధంగా మీరు ఎదురు కాబట్టి ఇప్పుడు ఇంకోటి మినిస్టర్ గారు ఇచ్చిన హామీలను మాట్లాడిన ఓట్లు మరియు మీకు గౌరవ కౌన్సిలర్ శేఖరన్న గారితో కావచ్చు, మీరు కావచ్చు, ఇద్దరు కలిసి ఈ వార్డు అభివృద్ధి కోసం ఏ విధంగా కృషి చేయబోతున్నారు? 100% మనం ఏంటంటే మనం ఏదైతే హామీలు ఇచ్చినా 100% నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం. మా ఏంటంటే ఇచ్చిన హామీలను ఖచ్చితంగా సార్తో చెప్పి 100% నెరవేరుస్తాం. ఏదైనా చిన్నవి కొన్ని ఎన్ని అయినా కానీ ఇక్కడ అన్నీ ఉన్నాయి, సౌలతులు ఉన్నాయి, ఇంకా కొద్దిగానే ఉంది, అది చేసేస్తే అయిపోతే. ఒకటి కమిటాలు అడిగారు, కొద్ది జాగాలు చూస్తున్నాం, ఇక కొన్ని ఉంటాయి కదా ప్లేస్లు. ఇప్పుడు ఇంకోటి నిజమైన సార్ ఏమంటున్నారంటే నిజమైన నిరుపేదలకు మీరు అప్లికేషన్లు ఇవ్వండి, మేము ఎంక్వైరీ చేపిస్తాం గవర్నమెంట్తో. మీరు వాళ్ళు ఇచ్చినవి మేము మొత్తం సాల్వ్ చేయలేము, అవన్నీ ఎంక్వైరీ చేయించి నిజమైన అమౌంట్కి మేము ఇచ్చేలా ప్రయత్నం చేస్తాం అని మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదే ఇప్పుడు ఏమైందంటే కొన్ని సందర్భాలు ఏమైందంటే గతంలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం. ఏమైందంటే కొంతమంది ఒక అపవాదం ఉంది. ఆ అపవాదం తుడి చేయాలంటే ఇప్పుడు నిరుపేదలకు జాగాలు లేవు, కిరాయిలకు ఉంటున్నారు. ఈ హాస్పిటల్లో ఫస్ట్ ప్రియారిటీ జాగాలు ఇప్పించి వాళ్ళకి ఇల్లు కట్టించి ఇందిరమ్మ ఇల్లు కట్టించే ప్రయత్నం చేస్తామని చెప్పాడు సార్. మాకు తీసుకోమని అప్లికేషన్ అవి తీసేసుకొని సార్కి అప్లై చేపిస్తాం. కౌన్సిలర్ మేము అందరం కలిసి
పనిచేసి మా ఊళ్ళకు ఎవరికైతే లేవో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడానికి మేము ముందుకెళ్తామని కోరుకుంటున్నాం. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ పోలీసులు తీసుకున్నందుకు ప్రజల్లో ఎట్లా వచ్చిందండి? అంటే ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ ప్రజలు చేసినప్పుడు అక్కడ సందర్భంలో వస్తుంది, చాలా వాళ్ళ సమస్యలు కూడా వస్తుంది. ఆ సమస్యలు కూడా మీరు మినిస్టర్ గారి దృష్టి తీసుకెళ్ళి సంతోషం. కాబట్టి మరి గెలిచే క్యాండిడేట్తో ఎట్లా అనుమతిస్తుంది? ఇప్పటికైతే ఏం బాధ లేదు. మనము ఏంటంటే మనకు సార్ నాకు ప్రధానంగా మినిస్టర్ గారు తర్వాత మినిస్టర్ గారు మీకు గురువు. ఓకే, ఇక్కడ మీకు మీ వాళ్ళు మీరు ఒక వ్యక్తికి అవకాశం కల్పించినందుకు, ఆ సేకరణ మీకు అవకాశం కల్పించారు కాబట్టి మీతో పాటు ప్రజలంతా అవకాశం కల్పించారు కాబట్టి మీకు వ్యక్తి ఏ విధంగా ఉంటారని మేము అంటున్నాం. వ్యక్తి మాతో మంచిగానే ఉంటాడు, అట్లేం లేదు. మనం ఏం చెప్పినా చేయమని చెప్పినాం. ఏంటంటే రేపు భవిష్యత్తు ఉండాలంటే మనము ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, మరియు మనము అందరితోని మంచి కలుపుకొని పోయి మంచిగా చేయాలనే నా ఉద్దేశం. అదేవిధంగా నేను చెప్తా, నేను ఇంకొక మాట ఇచ్చిన, ఒకవేళ ఆయన అందుబాటులో లేకపోతే నేను ఉంటాను, ప్రజలకు హామీ ఇచ్చిన, ఒకవేళ ఆయన అందుబాటులో లేనప్పుడు నేను ఉంటా. అది అన్నది ఎదుర్శక్తి లేదు. మరొకటి ఏంటంటే ఇక మనకు ఇక సార్ ఏది చెప్తే అది వినాల్సిందే, అంతే. ఇక మనకు అంతే. అంటే ఈసారి ఎలక్షన్లో కూడా మేము చూసుకున్నాము, ఒక 5-6 స్థానాలు యువకులు కూడా ఇచ్చి మళ్ళా సేకరణ కావచ్చు, కాంగ్రెస్ నుంచి 5 మంది శ్రీను వాళ్ళు, అంటే యువకులకు కూడా పబ్లిక్ ఈసారి అవకాశం ఇచ్చింది. అంటే ప్రజా తీర్పు కూడా చాలా గౌరవించవలసింది. ప్రజా తీర్పు కూడా చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంటుంది. సరే, ఎవరు ఎన్ని చేసినా వివిధ పార్టీ కూడా పోటీ చేసింది, అందరు ఇబ్బంది తిరిగి అందరి తిన్నారు, అందరి దాకా ఎవరికి ఏదో వాళ్ళు చేసింది. అంటే దీనివల్ల ఏంటంటే పబ్లిక్లో గుర్తింపు ఉండాలి. మంచిగా పేరు బ్రాండ్ అనేది పిట్ల లక్ష్యం అంటే ఎవరు, శేఖర్ అంటే ఎవరు అనే వ్యక్తిని చూసి వెయ్యి ఓట్లు ఇవ్వబడేవి. అదేవిధంగా వ్యక్తికి పరంగా కొన్ని ఉంటే, పార్టీ పరంగా కొన్ని ఉంటే, మళ్ళా అక్కడ ఉన్న సీనియర్ నాయకులు, ఈ 3 రంగాలు ఉంటే విజయం సాధించాలి. అంతేనా? మరి ఈ విజయం సాధించినందుకు ఏమనుకుంటున్నాను? చాలా సంతోషంగా ఉంది. ఇక నేనేమంటున్నా, నేనే గెలిచినంత సంతోషంగా ఉంది. నాకు మళ్ళీ అందరి అండదండలు ఉన్నాయి. ప్రజలు నన్ను మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో మాకు అర్థమైంది. అదే లెక్కల అదే ఉరబడిగా ఎప్పుడైతే ఇట్లా కౌన్సిలర్ ఉన్నప్పుడు ఎట్లున్నానో ఇప్పుడు కూడా అదే సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఉన్న కౌన్సిలర్తో కలుపుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నా. అందరికీ మేలు చేయడానికి, మనం అభివృద్ధి చేసుకొని మనం ముందడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కూడా కోరుతున్నాం. ఈ 2వ వార్డు వచ్చేసి గౌరవ కౌన్సిలర్ కావచ్చు, మీరు కావచ్చు, మరి ఇక్కడ సీనియర్ నాయకులు వాళ్ళందరితో కలుపుకొని కూడా మేము కోరికతో బట్టి వార్డును అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము. అంటే ప్రజల తరఫున, ఇక్కడ ప్రేక్షకుల తరఫున, ప్రజల తరఫున మేము కోరేది వార్డును మీరు ఇంతకుముందు చెప్పి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడానికి మా లక్ష్యం అని ఉన్నది కాబట్టి అదే లక్ష్యాన్ని మినిస్టర్ గారు చెప్పిన ఆదేశాలు పాటిస్తూ ఇప్పటివరకు కూడా జరిగింది, మీటింగ్ కూడా జరిగిందని చెప్పారు. కాబట్టి ఆ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు ఈ 2వ వార్డు అభివృద్ధి దారి తీసుకెళ్ళాలని మంచిగా అభివృద్ధి చేస్తాం. మా 2వ వార్డే కాకుండా మా చుట్టుపక్కల వార్డుల కూడా మేము మ్యాక్సిమంగా మా దగ్గరికి ఎవరు వచ్చినా ఏదైనా మా సహకారం ఉన్న 100% చేస్తాం. మేము ఈ వార్డు ఆ వాడను, ఈ ఊరు ఆ ఊరు అని కూడా అనుకుంటాము. మా దగ్గరికి అన్నీ వస్తాయి. మేము ఎందుకంటే సుదీర్ఘంగా రాజకీయాల్లో 2001 నుంచి ఉన్నాం కాబట్టి మనకు అన్ని గ్రామాలు, వార్డులు, మున్సిపాలిటీ అందరూ మాకు పరిచయాలు ఉన్నాయి. మాకుతో అయినంత సాయం మానాగిడ ఈ పని అంటే మనం పోతాం. 100% మనతో అయినంత శక్తిలో పనిచేస్తున్నాం. ఇక మనం అంటే వార్డు ఫస్ట్, తర్వాత అవన్నీ అని పనిచేస్తున్నాం. ఇప్పుడు మాకు చుట్టుపక్కల ఈ వార్డు ఉంటాయి, ఏదైనా ఉన్నా కానీ సమస్యలు వస్తే నేను మీ కౌన్సిలర్ చెప్పానా, మనం ఉన్నాం కదా, ఏదైనా ఉంటే నేను ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళకి ఏదైనా ఉంటే సాల్వ్ చేస్తున్నాం. అదే లెక్కలో పోతున్నాం. మనకు అట్లా భిన్నాభిప్రాయాలు లేవు. ఈ వాడు కొంతమంది ఉంటారు మన స్వార్థ రాజకీయాలు, మాకు అవి లేవు. మేము 100% అందరి కోసం, నా ఎప్పటి తిరిగేటోళ్ళు 2-3 వాడాలు ప్రజలు 2-3 వాడాలు యువకులు తిరుగుతారు, అందరు తిరుగుతున్నాయి. ఎందుకంటే ప్రేమ, అభిమానం, మనం చేసే విధానం. వాళ్ళకి సమస్యలు వచ్చి నేను పోతా, అట్లా ఆ లెక్కలే పోతున్నాం. అదే ఆ గుర్తింపే ఈరోజు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. మరి ఆ గుర్తింపు అనేది మనలో ఉండాలి. మేము అనేది అదే, అంటే ఆ గుర్తింపు మీకు అవకాశం ఇచ్చిన ప్రజలకు కూడా మీకు సేవ కార్యక్రమంలో ఉండాలి. గెలుపు ఓటమి సాధ్యం. కాబట్టి మీరు గతంలో చేసారు కాబట్టి ఇప్పుడు ఇంకొక వ్యక్తి కూడా మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ అవకాశాన్ని మీరు కూడా ప్రజల్లో, అంటే ఇంకో విషయం చెప్పుకోండి, అది మర్చిపోయినా, ఇంటింటికి మీరు ప్రచారం చేసినప్పుడు మీకు కొన్ని సమస్యలు చెప్పారు. ఆ సమస్యల పరిష్కారానికి నేను ఉంటా ముంగట అని చెప్పి మాట చెప్పారు. వాస్తవం 100%. కాబట్టి ఆ మాటలు నెరవేర్చాలి. మేము 100% మీరు వాళ్ళకి ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చాలి. వాళ్ళు
విధంగా ఉపాధి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళ ఇంటి సమస్యలు కావచ్చు, ఇలాంటి జనరల్ సమస్యలు కాదు, వాటి సంబంధించిన జనరల్ సమస్యలు. అంతే, ఇదంతా నా కుటుంబం లెక్క మనం గవర్నమెంట్లో వెళ్ళిపోతున్నాం. అదే గౌరవడిగా సాగుతాం. 100% మనతో అయినంత పూర్తి నా పరిధిలో నాతో ఎంత, నా శక్తి మేరకు ఎంత అయితే అంత నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను మళ్ళా మా పెద్దల గారి దృష్టి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కారానికి సిద్ధంగా ఉన్నానని కోరుకుంటున్నాను. మీ కౌన్సిలర్ కూడా వెంబడేసుకొని మీరు ఇంకా అభివృద్ధి కార్యక్రమం ముందుకెళ్ళాలని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ అవసరమైన అవకాశం ఇచ్చినందుకు.